జగన్నాథుడు హనుమంతుణ్ణి బంగారు గొలుసుతో ఎందుకు బంధించాడో తెలుసా? అయితే ఈ వీడియో చూడండి. ఇది ఒడిశాలోని పూరీ క్షేత్రానికి సంబంధించిన ఒక అందమైన పురాణగాథ. మొదటి దశగా మనం ఈ కథకు వేదికైన పూరీ క్షేత్రాన్ని, అక్కడ సముద్రుడి ఉద్ధృతిని అర్థం చేసుకోవాలి. పురాణాల ప్రకారం పూరీలోని జగన్నాథ దేవాలయం సముద్ర తీరానికి చాలా దగ్గరగా ఉంటుంది. పూర్వం సముద్రదేవుడు తన అలలల ఘోషతో, ఉద్ధృతితో తరచుగా దేవాలయ పరిసరాలను ముంచెత్తేవాడు. ఈ శబ్దం వల్ల ఆలయంలో జరిగే పూజలకు, భక్తుల ప్రార్థనలకు తీవ్ర అంతరాయం కలిగేది. ఇది గమనించిన జగన్నాథస్వామి సముద్రుణ్ణి నియంత్రించి తన ఆలయాన్ని రక్షించడానికి ఒక మార్గం ఆలోచించాడు. సముద్రుడి వల్ల కలుగుతున్న అంతరాయాన్ని అరికట్టడానికి జగన్నాథస్వామి తన పరమ భక్తుడైన హనుమంతుడిని పిలిపించాడు. హనుమంతుడు రాగానే స్వామి అతనికి ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పగించాడు. హనుమ, సముద్రుడి ఉధృతి వల్ల నా ఆలయానికి భక్తులకు ఇబ్బంది కలుగుతోంది. నువ్వు వెంటనే వెళ్ళి సముద్ర తీరంలో కాపలా ఉండు. సముద్రుడు తన పరిధిని దాటి ఆలయం వైపు రాకుండా, అతని ఘోష ఆలయంలోకి వినబడకుండా నియంత్రించు అని ఆదేశించాడు. స్వామి ఆజ్ఞను శిరసావహించిన హనుమంతుడు వెంటనే సముద్ర తీరానికి బయలుదేరాడు. స్వామి ఆజ్ఞ ప్రకారం హనుమంతుడు సముద్ర తీరానికి చేరుకొని సముద్రుడిని హెచ్చరించాడు. సముద్రుడు కూడా హనుమంతుడి శక్తిని గుర్తించి ఆలయ పరిధిలోకి రానని ఒప్పుకున్నాడు. హనుమంతుడు అక్కడే ఒక రాయిపై కూర్చుని రామనామాన్ని స్మరిస్తూ అత్యంత నిష్ఠతో కాపలా కాయడం ప్రారంభించాడు. కానీ కొద్దిసేపటికే హనుమంతుడికి ఆకలి వేయడం ప్రారంభమైంది. ఆ సమయంలో అతనికి ఆలయం నుండి వస్తున్న వేడివేడి ప్రసాదం, ముఖ్యంగా లడ్డూల సువాసన తగిలింది. హనుమంతుడు పరమ భక్తుడే కాదు, పరమ భోజన ప్రియుడు కూడా. ఆ సువాసన అతన్ని విపరీతంగా ఆకర్షించింది. తన ఆకలిని తట్టుకోలేక స్వామి ఇచ్చిన కాపలా బాధ్యతను మరిచిపోయి ప్రసాదం తినడం కోసం హనుమంతుడు సముద్ర తీరాన్ని వదిలి ఆలయంలోకి ప్రవేశించాడు. హనుమంతుడు కాపలా వదిలి వెళ్ళిపోవడాన్ని సముద్రుడు గమనించాడు. ఇదే అదునుగా భావించి సముద్రుడు మళ్ళీ ఉగ్రుడై పెద్ద పెద్ద అలలతో ఆలయ గోడలపైకి విరుచుకుపడ్డాడు. ఆలయ ప్రశాంతత మళ్ళీ దెబ్బతిన్నది. ఈ విషయం తెలుసుకున్న జగన్నాథస్వామి కోపగించుకున్నాడు. హనుమంతుడు తన ప్రసాద ప్రియత్వం వల్ల విధిని నిర్లక్ష్యం చేశాడని గ్రహించాడు. హనుమంతుడు ప్రసాదం తిని తిరిగి రాగానే స్వామి అతన్ని పిలిచి మందలించాడు. హనుమ, ప్రసాదం కోసం నీ బాధ్యతను మర్చిపోయావు. సముద్రుని నియంత్రించటంలో విఫలమయ్యావు. కాబట్టి నువ్వు ఇకపై ఎక్కడికి వెళ్లకుండా ఎల్లప్పుడూ ఆ సముద్ర తీరంలోనే ఉండి కాపలా కాయాలి అని శిక్ష విధించాడు. అంతేకాకుండా హనుమంతుడు మళ్ళీ ప్రసాదం కోసం ఆలయంలోకి రాకుండా ఉండేందుకు స్వామి అతని చేతులను, కాళ్లను భారీ బంగారు గొలుసులతో బంధించాడు. ఆ గొలుసులతోనే అతన్ని సముద్ర తీరంలో నియమించాడు. ఇప్పటికీ పూరీ క్షేత్రంలో సముద్ర తీరానికి సమీపంలో వేడి హనుమాన్, గొలుసులతో బంధింపబడిన హనుమంతుడు లేదా చక్ర నరసింహ హనుమాన్ ఆలయం ఉంది. ఈ ఆలయంలో హనుమంతుడి విగ్రహానికి చేతులు, కాళ్లకు గొలుసులు ఉంటాయి. జగన్నాథుడి ఆజ్ఞ మేరకు హనుమంతుడు ఇప్పటికీ అక్కడే ఉండి సముద్రుని నియంత్రిస్తూ ఆలయాన్ని రక్షిస్తున్నాడని భక్తుల నమ్మకం. జగన్నాథుడు తన భక్తుల్ని శిక్షించిన అది లోక కళ్యాణం కోసమే, మరియు ఆ గొలుసులు కూడా బంగారు గొలుసులే కావటం విశేషం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.